మై డియర్ కాలర్స్ అండ్ వెల్కమ్ టు ఆటోకేర్ తెలుగు. అండ్ ఇవాల్టి వీడియో అయితే చాలా స్పెషల్ అండి. మీ బడ్జెట్ గనుక అండర్ 10 lakhs లో ఉంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మనం అయితే ఈ పర్టికులర్ వీడియోలో టాప్ 5 కార్స్ అండర్ ద బడ్జెట్ ఆఫ్ 10 lakhs కవర్ చేద్దాము. అండ్ అండర్ ద బడ్జెట్ ఆఫ్ 10 lakhs అనగానే ఏదో ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ చదివేసి మీరు వెళ్ళి కార్స్ ని షోరూమ్ లో తీసుకోవాలని చెప్పడం కాదండి. మీకు ఎగ్జాక్ట్ కార్స్ అండ్ వాటి వేరియంట్స్ అండ్ మీకు అప్రాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా నేను క్లియర్ గా చెప్తాను విత్ ఫీచర్స్ కూడా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం అయితే ఫస్ట్ 5 to 1 చూద్దాము. అండ్ ఈ పర్టికులర్ రేటింగ్ అయితే వీటిలో ఉన్న చిన్న చిన్న ప్రోస్ అండ్ కాన్స్ బట్టి నేను ఇచ్చాను. సో దాన్ని బట్టి మీరు డెఫినెట్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ నెంబర్ 5 అయితే నిసాన్ మ్యాగ్నెట్. సో నిసాన్ మ్యాగ్నెట్ అనేది ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్ లో కొంచెం ప్రీమియం లుకింగ్ ఎస్యూవీ లాగా కనబడుతుంది. అండ్ దీంట్లో వచ్చే నేచురల్ ఆస్పెక్ట్ ఇంజిన్ అయితే కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాను నేను. అండ్ దీంట్లోనే మీకు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ వస్తుంది. అండ్ దాని స్టార్టింగ్ వేరియంట్ అయితే ఎన్ కనెక్ట్ అని వస్తుందండి. అండ్ ఈ ఎన్ కనెక్ట్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా 10.5 lakhs ఉంటుంది. మరి మనం పెట్టే 10.5 lakhs కి మనకి ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయో నిసాన్ మ్యాగ్నెట్ లో తెలుసుకున్నామా? మీరు ఎక్స్టీరియర్ నుంచి చూసుకుంటే మీకైతే 16 inches అలా వీల్స్ వచ్చేస్తాయి. అండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయండి. అండ్ ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ ఓఆర్విఎమ్స్ విత్ రూఫ్ రైల్స్ అండ్ సాలిడ్ 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేస్తుంది. అండ్ మీరు కనుక ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఇంటీరియర్స్కి వెళ్ళిపోతే మీకైతే ప్రాక్టికల్ ఫీచర్స్ ఎక్కడ తక్కువ ఉండదండి. మీకైతే ఫుల్లీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ 8 inches టచ్ స్క్రీన్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ప్లే. అండ్ ఆటో ఫోల్డ్ డిఆర్విఎమ్స్ వచ్చేస్తుంది. అండ్ పుష్ స్టార్ట్ బటన్ అండ్ ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ అండ్ రియర్ రెసివెంట్స్ ఇలాంటి కంఫర్టబుల్ ఫీచర్స్ తో పాటు ఇప్పుడు నిసాన్ మ్యాగ్నెట్ కి అయితే గ్లోబల్ ఎన్క్యాప్ లో 5 star రేటింగ్ వచ్చింది విత్ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్. అంతా బాగానే ఉంది కానీ నెంబర్ 5 లో ఎందుకు పెట్టామని అడుగుతున్నారా? నెంబర్ 5 లో ఎందుకు పెట్టారంటే బికాస్ ఆఫ్ ద నిసాన్స్ బ్రాండ్ వాల్యూ. ప్రెసెంట్లీ నిసాన్ అయితే ఇండియాలో ఓన్లీ ఒక కారే సేల్ చేస్తుంది. సో దీని వల్ల దాని విలేజెస్ అండ్ టౌన్స్ లో అయితే మోస్ట్లీ దీని మీద సర్వీస్ అండ్ రిలయబిలిటీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ సిటీస్ లో ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ లేవు. మీరు డెఫినెట్ గా కన్సల్ట్ చేయొచ్చు నిసాన్ మ్యాగ్నెట్ ని. అండ్ ఎస్పెషల్లీ ఆటోమేటిక్ వేరియంట్ కి వెళ్దాం అనుకుంటే ఈ నిసాన్ మ్యాగ్నెట్ అండ్ కనెక్టర్ లోనే సివిటీ ట్రాన్స్మిషన్ తో వస్తుందంటే వెరీ స్మూత్ ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవచ్చు. మీకు సిటీ లవర్స్ కి అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 4 లో టొయోటా గ్లాన్జా. అదేంటి బెలినోని ఫ్రాన్స్ ని రెండింటిని నెట్టేసి టొయోటా గ్లాన్జా తీసుకొచ్చామని అడుగుతున్నారా? టొయోటా గ్లాన్జా తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టొయోటా యొక్క బ్రాండ్ వాల్యూ. సుజుకితో కంపేర్ చేస్తే టొయోటా ఆఫర్ చేసే కొంచెం బెటర్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ వాల్యూ వల్లనే టొయోటా గ్లాన్జా తీసుకొచ్చాను. అండ్ ఈ టొయోటాలో మనం మాట్లాడే వేరియంట్ అయితే టొయోటా గ్లాన్జా జీ వేరియంట్ అండి. అండ్ ఈ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా 10.40 lakhs పడుతుంది. ఇది చూడడానికి బెలినో లాగా ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ ఉన్నా కానీ మీకు కొన్ని మంచి ఫీచర్స్ వస్తాయి. అదేంటంటే హే టొయోటా కనెక్షన్ యాప్ వస్తుంది. అండ్ మంచి ఎల్లో వీల్స్ వచ్చేస్తాయి. అండ్ రియర్ అండ్ క్యాబిన్ స్పేస్ లో కూడా మీకు డ్యూయల్ డోర్ వచ్చేస్తుంది. అండ్ వీల్ బేస్ కూడా ఈ సెగ్మెంట్ లో కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మీకు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అండ్ ఒక హ్యాచ్ బ్యాక్ వేరియంట్ అయినా సరే దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఇంజన్ విత్ 4 cylinders. సో ఈ 4 cylinder ఇంజిన్ అయితే మీకు స్మూత్ అండ్ డైలీ డ్రైవ్స్ కి వండర్ఫుల్ గా ఉంటుంది. సో మీరైతే డెఫినెట్ గా టొయోటా గ్లాన్జా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి అన్ని ఫీచర్స్ ని కన్సిడర్ చేసుకుని అండ్ దీని హ్యాచ్ బ్యాక్ వేరియంట్ ని అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కన్సిడర్ చేసుకుని అండ్ టెక్నికల్ వైజ్ కూడా ఫీచర్స్ మరీ అంత హెవీగా ఉండవు. దాని వల్లనే దీనికి నెంబర్ 4 ఇచ్చాను. అండ్ మన లిస్ట్ లో నెంబర్ 3 లో ఉన్నది టాటా నుంచి వచ్చే ఒక సాలిడ్ ట్యాంక్ లెవెల్ బిల్డ్ క్వాలిటీ, అదే ఆల్ట్రోస్. టాటా ఆల్ట్రోస్ కూడా హ్యాచ్ బ్యాకే కానీ మరి దీంట్లో వచ్చే ఫీచర్స్ అయితే మీకు టొయోటా గ్లాన్జా కంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాయి. 360-degree కెమెరా అండ్ వండర్ఫుల్ సెటప్, అలాయ్ వీల్స్. సో ఇలాంటి అన్ని ఫీచర్స్ తోటి అండ్ వీల్ బేస్ కూడా కొంచెం ఎక్స్టెండెడ్ ఉంటుంది మీకు పంచ్ తో కంపేర్ చేస్తే. అండ్ దీంట్లో ఇంజన్ అయితే మీకు పంచ్ ఇంజన్ ఉంటుంది. బట్ అగైన్ ద వీల్ బేస్ అవన్నీ కొంచెం పెరగడం వల్ల మీకు వండర్ఫుల్ సీటింగ్ కంఫర్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ టాటా యొక్క వెరీ సాలిడ్ సేఫ్టీ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుందండి. అండ్ దీని ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీకు ఎస్పెషల్లీ క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ అయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ 10 lakhs మాత్రమే పడుతుంది. అండ్ ఒక్కసారి కనుక మీరు హ్యాచ్ బ్యాక్ కూడా తీసుకుందాం అనుకుంటే టాటా ఆల్ట్రోస్ క్రియేటివ్ ఎస్ వేరియంట్ ని డెఫినెట్ గా చెక్అౌట్ చేయండి. అండ్ మన లిస్ట్ కొంచెం టాప్ కి వెళ్ళే కొద్దీ ఫైట్ కొంచెం టగ్ ఆఫ్ అవుతుంది. అండ్ నెంబర్ 2 అయితే మాత్రం మీకు హోండా అమేజ్ అని చెప్తాను నేను. హోండా అమేజ్ మీకు సిడాన్ లవర్స్ అయితే మాత్రం డెఫినెట్ గా కన్సిడర్ చేయాల్సిన కార్ అండి. బికాస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇంజన్ ఇన్ ద ఎంటైర్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద బడ్జెట్ ఆఫ్ 10 lakhs లో మీకు విఎక్స్ ఇలైట్ ప్యాక్ అని వస్తుంది ఇది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా మీకు 10.3 lakhs or 10.5 lakhs పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ అయితే మీకు అలాయ్ వీల్స్ అని చెప్పి అండ్ ఇంటీరియర్ లో మంచి కంఫర్టబుల్ సీట్స్. సో ఇలాంటి అన్ని ఫీచర్స్ తోటి హోండా అమేజ్ అయితే మీకు ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ కార్. అండ్ ఎస్పెషల్లీ దీని 4 cylinder ఇంజిన్ అయితే చాలా రిఫైన్ అండి. అదైతే నేను అన్డౌటెడ్లీ చెప్తున్నాను. అండ్ దీంట్లో కూడా మీకు ఆటోమేటిక్ కావాలనుకుంటే కొంచెం మీరు ఎస్యూవీ నుంచి పక్కన పెట్టేస్తే మీకు సివిటీ ట్రాన్స్మిషన్ వస్తుంది దీంట్లో కూడా. అండ్ వెరీ గుడ్ రైడ్ ఫర్ ద సిటీ రైడ్స్. అండ్ నెంబర్ 1 మన అందరి ఫేవరెట్ అండ్ అన్ ఆల్ రౌండర్ పర్ఫార్మింగ్ కార్ దట్ ఈస్ టాటా పంచ్. అండ్ టాటా పంచ్ లో ఎప్పుడు కూడా ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే దీంట్లో పవర్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పి. అండ్ టాటా ఈసారి దాన్ని చాలా బాగా అడ్జస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. బికాస్ టాటా పంచ్ లో మీకు వచ్చే అడ్వెంచర్ వేరియంట్ అయితే మీకు ఆన్ రోడ్ అరౌండ్ 10 lakhs మాత్రమే పడుతుంది. అండ్ అగైన్ సన్ రూఫ్ లవర్స్ కోసం కాదా, అడ్వెంచర్ అనేది సన్ రూఫ్ ఉండదండి. సో అడ్వెంచర్ లో అయితే మీకు 360-degree కెమెరా అండ్ ఓవరాల్ ఇంకొన్ని మంచి ఫీచర్స్ యాడ్ అవుతాయి దీంట్లో. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ అయితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అప్రాక్సిమేట్ గా 9 lakhs అండ్ 9.2 lakhs పడుతుంది. అండ్ ఇదే వేరియంట్ లో నాకు టర్బో పెట్రోల్ ఇంజన్ కావాలనుకుంటే టాటా మీ మాటను వినింది. సో అందుకే మీకు దీంట్లోనే 8.2 liter టర్బో పెట్రోల్ ఇంజన్ వచ్చేస్తుంది. అండ్ 100 HP పవర్ వస్తుందండి. వెరీ గుడ్. అంటే మీకు ఆ పవర్ ఇష్యూ అనేది ఇంక ఉండదని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు నేను చెప్పిన 5 కార్స్‌లో గూడా మీకు 4 సిలిండర్ ఉన్న కార్స్ ఓన్లీ రెండే. అవేంటంటే టొయోటా నుంచి వచ్చిన గ్లాన్జా జీ అండ్ అగైన్ మీకు హోండా నుంచి వచ్చిన అమేజ్ ఎలైట్ ప్యాక్ వీఎక్స్. ఈ 2 కార్స్‌లో గూడా మీకు 4 సిలిండర్ ఇంజిన్ వచ్చేస్తుంది. అండ్ 4 సిలిండర్ ఇంజిన్ తోలిన వాళ్ళకి ఈజీగా తెలుసు ఎంత స్మూత్ అండ్ రిఫైన్ ఉంటుందో కంపేర్ టు 3 సిలిండర్ ఇంజిన్. 3 సిలిండర్ ఇంజిన్‌లో కొన్ని నాయిసెస్ ఉంటాయి. అది డెఫినిట్‌గా మీరు కాంప్రమైజ్ అవ్వక తప్పదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చెప్పిన 5 కార్స్‌లో ఏ కార్ ఎవరికి సూట్ అవుతుందని చెప్పాలంటే సిటీ లవర్స్ విత్ ఎస్యూవీని నేను కొంచెం మెయింటెనెన్స్‌ని వాటిని హ్యాండిల్ చేయగలను అనుకుంటే మీరు నిస్సాన్ మాగ్నెట్‌ని డెఫినిట్‌గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ అదే నేను హ్యాచ్ బ్యాక్ లవర్‌ని నేను హ్యాచ్ బ్యాక్ కోసం వెళ్తాననుకుంటే ఒకసారి మీరు టొయోటా గ్లాన్జాని అండ్ టాటా ఆల్ట్రోస్‌ని డెఫినిట్‌గా చెక్‌ఔట్ చేయండి. నేను సిడాన్ అయినా పర్లేదంటే మాత్రం హోండా అమేజ్ మాత్రం అస్సలు వదులుకోవద్దు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ కార్ విత్ వెరీ రిఫైన్డ్ ఇంజిన్ అండ్ ఎస్పెషల్లీ దాంట్లో వచ్చే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. అండ్ నంబర్ 1 ఈ పర్టిక్యులర్ కార్ ఎవరికనుకుంటే నేను పెట్టే బడ్జెట్‌లో నాకు అన్ని ఫీచర్స్ కావాలి అండ్ రగ్డ్‌గా ఉండాలి అండ్ టాటా సాలిడ్ సేఫ్టీ ఉండాలి అనుకుంటే మాత్రం టాటా పంచ్‌కెళ్ళిపోవచ్చు. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను టాటా పంచ్‌లో వచ్చేది మీకు 3 సిలిండర్ ఇంజిన్. కొంచెం నాయిసీ ఉంటుంది కంపేర్ టు మీకు 4 సిలిండర్ ఇంజిన్స్. సో ఓవరాల్‌గా అయితే ఇదండి సంగతి. మీరు టాప్ 5 కార్స్ అండర్ ద బడ్జెట్ ఆఫ్ 10,00,000 కావాలన్నారు. నేనైతే తీసుకొచ్చేసాను. అండ్ 10,00,000కి కొంచెం ఎక్కువ. అంటే షోరూమ్‌లో అక్కడికెళ్ళగానే సార్ ఇది పెట్టుకోండి, అది పెట్టుకోండి అంటారు కదా! సో అందుకే ఆ బాధ్యత కూడా నేనే తీసుకొని మీకు చెప్పేసాను. మీరు ఆ ఎక్స్‌ట్రా పెట్టుకున్నా గాని ఈ వేరియంట్స్‌కెళ్ళిపోండి. థిస్ ఈస్ ఎ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ కార్. అండ్ ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఆటో కేర్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు గనుక ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో డెఫినిట్‌గా మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకొంతమందికి చేరడానికి ప్లీజ్ హైప్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థాంక్ యూ సో మచ్.